నెక్స్ట్లో డేట్ వచ్చేసరికి నా ఇవాళ 10/11/2020లో ఫస్ట్ పేపర్ వచ్చేసరికి డీసీ మిషన్ అండ్ పవర్ సిస్టమ్. డీసీ మిషన్ అండ్ పవర్ సిస్టమ్. ఇందులో డీసీ మిషన్ అండ్ పవర్ సిస్టంలో సెకండ్ యూనిట్ వచ్చేసరికి డీసీ మోటార్ యూనిట్. సెకండ్ వచ్చేసరికి డీసీ మోటార్. ఓకే, ఇందులో ప్రాబ్లమ్స్ ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్ నేర్చుకున్నాము. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి డీసీ మోటార్. ఈ డీసీ మోటార్, వాట్ ఈస్ ద డీసీ మోటార్? మోటార్ అంటే వాట్ ఈస్ ద మోటార్? విద్యుత్ శక్తిని మెకానికల్ శక్తిగా మార్పు చెందేటువంటి యంత్రాన్ని ఏమంటారంటే మోటార్ అంటాం. ఓకే, ఏ విధంగా విద్యుత్ శక్తిని మెకానికల్ శక్తిగా మార్పు చెందాలి, మెకానికల్ శక్తిగా మార్పు చెందేటువంటి యంత్రాన్ని ఏమంటారంటే మోటార్ అంటాం. మరి డీసీ మోటార్ ఏ విధంగా పనిచేస్తుంది? మరి డీసీ మోటార్ అంటే విద్యుత్ శక్తి అనేది మెకానికల్ శక్తిగా ఉపయోగించుకుంటూ డీసీ కరెంట్ను, ఆల్టర్నేట్ కరెంట్ను కాకుండా డైరెక్ట్ కరెంట్ను విడుదల చేసేటువంటి యంత్రాన్ని ఏమంటారంటే డీసీ మోటార్ అని అంటారు. ఓకే, మెకానికల్ శక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తి అనేది మెకానికల్ శక్తిగా ఉపయోగించుకుంటూ డీసీ కరెంటును ఉత్పత్తి చేసినట్లయితే అటువంటి యంత్రాన్ని ఏమంటారంటే డీసీ మోటార్ అంటారు. ఈ డీసీ మోటార్ అనేది డీసీ జనరేటర్ అండ్ డీసీ యంత్రము రెండు కూడా తేడా ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసరికి డీసీ యంత్రమును డీసీ జనరేటర్ గాను డీసీ మిషన్ గాను కూడా ఉపయోగించవచ్చు. డీసీ యంత్రమును డీసీ జనరేటర్ గాను డీసీ యంత్రమును గాను కూడా ఉపయోగించవచ్చు. మరి మోటార్ అంటే ఏంటంటే విద్యుత్ శక్తిని మెకానికల్ శక్తిగా మార్పు చెందేటువంటి యంత్రాన్ని ఏమంటారంటే మోటార్ అంటాము. మరి డీసీ మోటార్ అంటే విద్యుత్ శక్తిని మెకానికల్ శక్తిగా ఉపయోగించుకుంటూ మనకు డీసీ కరెంటును ఉత్పత్తి చేసినట్లయితే దాన్ని ఏమంటే డీసీ కరెంట్ అంటాము. డీసీ కరెంటు మరియు డీసీ జనరేటర్ ఓకేనా, రెండు కూడా ఒకటే. ఏ విధంగా కన్స్ట్రక్షన్ తేడా ఉండదు మధ్యలో. ఈ డీసీ జనరేటర్ను డీసీ యంత్రమును రెండు ఒకటే విధంగా పాటించవచ్చు. ఓకే, మరి డీసీ జనరేటర్ అనేది ఏ సూత్రం మీద, డీసీ మోటార్ అనేది ఏ సూత్రం మీద పనిచేస్తుంది? డీసీ మోటార్ అనేది ఏ విధంగా మోటార్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది అంటే ఒక అయస్కాంత క్షేత్రంలో ఒక వాహకాన్ని ఉంచినప్పుడు ఆ వాహకంలో కొంత కరెంటు ప్రవాహం ప్రసారింపజేసినప్పుడు ఆ వాహకం గుండా కొంత యాంత్రిక బలం అనేది విడుదల అవుతుంది, ఇండ్యూస్ అవుతుంది. దీనిని ఏమంటారంటే డీసీ మోటార్ అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఓకేనా, ఏ సూత్రం మీద అంటే ఒక అయస్కాంత క్షేత్రంలో ఒక వాహకాన్ని ఉంచినప్పుడు ఆ వాహకం గుండా కరెంటును విద్యుత్తును పంపించినట్లయితే ఆ కరెంటు గుండా కొంత యాంత్రిక బలం అనేది విడుదలవుతుంది అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇది డీసీ మోటార్ యొక్క సూత్రం. డీసీ మోటార్ అంటే విద్యుత్ శక్తిని మెకానికల్ శక్తిగా మార్పు చెందాలి, అటువంటి యంత్రాన్ని ఏమంటారంటే డీసీ మోటార్ అంటారు. డీసీ మోటార్ అనేది ఒక అయస్కాంత క్షేత్రంలో కొంత కరెంటును ఒక వాహకాన్ని తీసుకోవాలి, ఆ వాహకం గుండా కొంత కరెంటును పాస్ చేయాలి. పాస్ చేసినప్పుడు ప్రసారింపజేసినప్పుడు కొంత విద్యుత్ చాలక బలం అంటే యాంత్రిక బలం అనేది కొంత ఫోర్స్ అనే బలం అనేది విడుదలవుతుంది అనే సూత్రం మీద ఈ డీసీ మోటార్ అనేది సూత్రం అనేది పనిచేస్తుంది. మరి డీసీ మోటార్ పనిచేసేటప్పుడు మనం ఏ పరికరం ఏ కావాలి మనకు, అందులో ఉన్నటువంటి టాపిక్స్ అంటే బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, నెక్స్ట్ బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి. అప్పుడు డీసీ మోటార్లో మనం విద్యుత్తును సప్లై చేసినట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీన్స్ అయస్కాంత క్షేత్రంలో ఆర్మేచర్ తిరుగుతూ ఉంటుంది. డీసీ మోటార్లో మనం కరెంటును సప్లై చేసినట్లయితే ఈ మ్యాగ్నెటిక్ అయస్కాంత క్షేత్రంలో ఆర్మేచర్ అని తిరుగుతూ ఉంటుంది. అలా తిరగడం వల్ల మనకు బయటకు వాహకంలో ఈఎంఎఫ్ అనేది విడుదలవుతుంది. ఆ వాహకంలో ఏమవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది విడుదలవుతుంది. ఇలా విడుదలైనటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది వోల్టేజ్ని
వాహకంలో ఉన్నటువంటి వోల్టేజ్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని ఏమంటారంటే బ్యాక్ ఈఎంఎఫ్ అని అంటారు. ఓకేనా. బ్యాక్ ఈఎంఎఫ్ అంటే మనం డీసీ మోటార్లో డీసీ జనరేటర్లో మోటార్ కరెంట్ను సప్లై చేసినట్లయితే ఓకేనా, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత క్షేత్రంలో ఆర్మేచర్ అని తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగినప్పుడు ఆ వాహకంలో ఉన్నటువంటి ఈఎంఎఫ్ అనేది విడుదల అవుతుంది. ఈ విడుదలైనటువంటి ఈఎంఎఫ్ అనేది ఆ వాహకంలో ఉన్నటువంటి వోల్టేజ్ని వ్యతిరేకించేటువంటి దాన్ని ఏమంటారంటే బ్యాక్ ఈఎంఎఫ్ అని అంటారు. ఓకేనా. డీసీ మోటార్లో మనం కరెంట్ సప్లై చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకు కొంత ఆర్మేచర్ అంటే తిరుగుతూ ఉంటుంది. ఆ ఆర్మేచర్ తిరుగుతూ ఉన్నప్పుడు మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది విడుదల అవుతుంది. ఈ విధంగా విడుదలైనటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది వోల్టేజ్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని ఏమంటారంటే బ్యాక్ ఈఎంఎఫ్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ మరి టార్క్ అంటే ఏంటి? టార్క్, వాట్ ఈస్ ద టార్క్? టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వ్యాసార్థం, బలం ఇంటూ రేడియస్. ఫోర్స్ ఇంటూ రేడియస్ మధ్య గల నిష్పత్తిని ఏమంటారంటే టార్క్ అంటారు. బలం ఇంటూ వ్యాసార్థాల మధ్య గల నిష్పత్తిని ఏమంటారంటే టార్క్ అంటారు. ఓకేనా. టౌ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ ఆర్, రేడియస్ మధ్య గల నిష్పత్తిని ఏమంటారంటే టార్క్ అని అనవచ్చు. ఓకేనా. మరి స్పీడ్ రెగ్యులేషన్ అంటే స్పీడ్ రెగ్యులేషన్ అంటే స్పీడ్ రెగ్యులేషన్ ఈజ్ ఈక్వల్ నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్ మధ్య గల నిష్పత్తిని స్పీడ్ రెగ్యులేషన్ అంటారు. ఓకే. స్పీడ్ రెగ్యులేషన్ అంటే నో లోడ్ వేగం మైనస్ ఫుల్ లోడ్ వేగం బై ఫుల్ లోడ్ వేగం మధ్య గల నిష్పత్తిని స్పీడ్ రెగ్యులేషన్ అంటారు. ఇది ఫస్ట్ ఏంటంటే డీసీ మోటార్. డీసీ మోటార్ అనేది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా కాకుండా మెకానికల్ శక్తిగా మార్పు చెందేటువంటి యంత్రాన్ని ఏమంటారంటే మోటార్ అంటున్నాము. మనం విద్యుత్ శక్తిని తీసుకొని మెకానికల్ శక్తిగా ఉపయోగించుకుంటూ డీసీ కరెంటును విడుదల చేసేటువంటి యంత్రాన్ని డీసీ మోటార్ అంటాం. మరి డీసీ మోటార్ అనేది ఏ సూత్రం మీద ఆధారపడి చేస్తుందంటే ఒక అయస్కాంత క్షేత్రంలో ఒక వాహకంని ఉంచినప్పుడు ఆ వాహకంలో కొంత కరెంట్ అనేది ప్రసారింపజేసినప్పుడు మనం కరెంటు ప్రసారింపజేసినప్పుడు మన యాంత్రిక బలం అనేది విడుదల అవుతుంది అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది డీసీ మోటార్ అనేది. మరి డీసీ మోటార్లో ఉన్నటువంటి బ్యాక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనగానే బ్యాక్ ఈఎంఎఫ్ అనగానే ఏమంటే డీసీ జనరేటర్లో మనం కరెంటును సప్లై చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రంలో పాటు ఆర్మేచర్ అనేది తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఆర్మేచర్ తిరుగుతూ ఉన్నప్పుడు బయటకు మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది విడుదల అవుతుంది. ఈ విడుదలైనటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది వాహకంలో ఉన్నటువంటి వోల్టేజ్ని ఆపోజిట్ డైరెక్ట్ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది. అటువంటి దాన్ని ఏమన్నారంటే బ్యాక్ ఈఎంఎఫ్ అని అంటారు. టార్క్ అంటే ఏంటి? టార్క్ సరికి ఫోర్స్ బలం ఇంటూ వ్యాసార్థం గల మధ్య గల నిష్పత్తిని ఏమంటారంటే టార్క్ అంటారు. టౌ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ ఆర్. ఓకే. నెక్స్ట్ స్పీడ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? స్పీడ్ రెగ్యులేషన్ అంటే నో లోడ్ వేగం నుండి ఫుల్ లోడ్ వేగం బై ఫుల్ లోడ్ వేగం మధ్య గల నిష్పత్తిని ఏమంటారంటే స్పీడ్ రెగ్యులేషన్ అంటారు. ఓకేనా. స్పీడ్ రెగ్యులేషన్ అంటే నో లోడ్ వేగం నుండి ఫుల్ లోడ్ వేగం బై ఫుల్ లోడ్ వేగం మధ్య గల నిష్పత్తిని ఏమంటారంటే స్పీడ్ రెగ్యులేషన్ అంటారు. ఇది డీసీ మోటార్ గురించి.